ఎట్లా అడుగా జాలను సున్ని అనుమానమేమో అడిగితే లేదందువేమో నోడా అడుగా జాలను సున్ని అనుమానమేమో అడిగితే లేదందువేమో అడుగా జాలను సున్ని అనుమానమేమో అడుగుతే లేదందువేమో నోడా అడుగా జాలను సున్ని అనుమానమేమో అడిగితే లేదందువేమో స్వామి మేము అడిగినా నీవు లేదనినా మేము ఎంతో బాధపడవలసిన అవసరం వస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారమైతామయ్యా. స్వామి స్వామి హరిహరి హరిహరి ఎటులాగాదందో అయ్యో హరిహరి ఎటులాగాదందో ఎంత అధిక కార్యమైన మదిగోరు విందో హరిహరి ఎటులాగాదందో ఎంతో అధిక కార్యమైన మదిగోరు విందు హరిహరి ఎంత అధిక కార్యమైన మదిగోరు విందో హరిహరి ఎటులాగాదందో ఎంతో అధిక కార్యమైన మదిగోరు విందు హరిహరి ఎటులాగాదందో దేవా స్వామి హరిహరి హరిహరి మీ మాటను నేను కాదడు వల్ల స్వామి తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తున్నా స్వామి తెలపండి. ఎవరైనా దానం అడగాలంటే అడిగేవారు తగినంత కోరికనే కోరాలి స్వామి. తగిన యోచన చేయవలెను తగని కార్యమెట్లు తగగోరవలెను తగిన యోచన చేయవలెను తగిన కార్యమెట్లు తగగోరవలెను తగిన యోచన చేయవలెను రాజా స్వామి దానం అడిగేవారు తగినంత కోరిక కోరాలి, కానీ తను మించిన ధర్మాన్ని అడగకూడదు కదా స్వామి. స్వామి మాకు నోరు రావటం లేదు స్వామి. చల్లాకొచ్చి ముందాదాత మీరు చల్లాకొచ్చి ముందాదాత ఇట్లు చెల్లు నా ఈ మాట చెల్లాదు దాత చల్లాకొచ్చి ముందాదాత ఇట్లు చెల్లు నా ఈ మాట చెల్లాదు దాత చల్లాకొచ్చి ముందాదాత ఇట్లు చెల్లాదు నీ మాట చెల్లాదు దాత చల్లాకొచ్చి ముందాదాత ఇట్లు చెల్లు నా ఈ మాట చెల్లాదు దాత చల్లాకొచ్చి ముందాదాత. స్వామి ఇలా చల్లకొచ్చి ముంతకు దాస్తారండి స్వామి. ఇది మీకు తగునా, మీకు న్యాయం అవునా స్వామి? రాజోత్తమ స్వామి మీకు తగునా స్వామి? కరులైనను హరులైనను కరులైనను హరులైనను గణముగను నవ్యతరనులనైనను పురదాన సమ్ములైనను పురదాన సమ్ములైనను అరలేకనేను సెగదాను యాచింపు తగుడు మా అప్పులారా మనులైనను మాణిక్యాలైనను వజ్ర వైడూరాలైనను భూములైనను జాగలైనను నా రాజ్యమైనను నీకు అప్పచెప్పువాడును తక్షణమే అప్పచెప్పవాడు స్వామి. మీరు మా కోరిక తెలపండి స్వామి. రాజోత్తమ నేను చెప్పకూడదు స్వామి అని చెప్పి బాధపడుచు నీతో పలుకుచున్నాను స్వామి. అయినను అది ఎటువంటి కోరికైనా తప్పకుండా ఇస్తానని చెప్పి మీ కోరికలు నెరవేరుస్తానని చెప్పి నువ్వు పలుకుచున్నావు స్వామి. స్వామి బాగా ఆలోచించుకున్నాము. తప్పకుండా ఇస్తాను స్వామి, మీరు చెప్పండి స్వామి. భూమిష నీతోను ఏమానందులో దుష్ట ఏమానందులో దుష్ట భూమిష నీతోను స్వామి. భూమిష నీతోను ఏమానందులో దుష్ట ఏమానందున దుష్ట మోమునో దీనినో తొల్లి ఎట్టి భూమిపై గల్గే నిల్లి మోమునో దీనినో
లేక నాకు ఏక పుత్రుడు కలిగే 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 లేక నాకు ఆకాటంబుగా పెంచేయో ఆకాటంబుగా పెంచేయో పెళ్లి పరగా చేయగా ఆకాటంబుగా పెంచెయో ఈ పట్టణములో యా పురోహితు నింటావి పట్టణములో ఆ పురోహితు ఈ పట్టణంబులో దీపించెనొక కన్యాక సజ్జన మన్యాక దీపించెను కన్యక రాజోత్తమ స్వామి నాకు లేక లేక ఒక కుమారుడు కలిగాడు స్వామి వానికి యుక్త వయసు వచ్చి ఉన్నది స్వామి. వానికి కళ్యాణం చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాను స్వామి మీ పట్టణంలో ఒక పురోహిత ఒక అమ్మాయి ఉన్నదని తెలిసినది స్వామి అడగడానికి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక సింహము నా కుమారుని మెడబట్టుకొని అరణ్యంలోకి తీసుకుపోయేదయ్యా స్వామి స్వామి దాని కొరకై మీకింత ధైర్యమేలా స్వామి ఈ మాత్రం దానికి ఇంతసేపు దాస్తున్నారా దాని కొరకై మీకింత ధైర్యమేలా భూసురోత్తమ వినుమున పుత్రునందో అడవికి దోలి సింహము నిడువ చేసి నీదు కొడుకును రక్షించు నిశ్చయముగా స్వాములారా రాజోత్తమ ఇంత దానికే మీరు అధైర్యపడుతున్నారా నా కొడుకు విలువిద్యలో ఆ రాటు తెలియనివాడు అతన్ని పంపించి ఆ సింహాన్ని తులుకలు చేసి నీ బాలుని రక్షించుకుని వస్తాడు రాజోత్తమ అలా చేయకూడదు అలా చేయకూడదు నట్టడవి లోపల స్వామి. నట్టడవి లోపల నాబు గంధము గట్టిగా సుతుని బట్టి కమలంబు చేయ స్వామి. పరియుంపజాలక బాలుని విడసి నన్ను భక్షించి నా సుతుని వీడు అన్న మాటలకు తానంగీకరించక జితువులెన్నో బల్య అతి కోపమునను ఏ విధమైన సుతుని విడిపించుమండి బాపడానితోని పనియు లేదు నాకు పాపుగా పై ధ్వజునితోని పనిగల్ ఉన్నదంచుతా గట్టిగా బలికే స్వామి రాజోత్తమ నీకు ఆకలిగా ఉంటే నన్ను భక్షించి నా కుమారుని విడువమని చెప్పు అనగా స్వామి ఓరి బ్రాహ్మణోత్తమ నీతోను నాకు పని లేదు నిన్ను నేను భక్షించను స్వామి. ఎందుకంటే నీవు ఇలా అన్నదయ్యా స్వామి 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 విను రాజచంద్ర నా మనవి గైతును రాజచంద్ర నమనవి గై గై రాజచంద్ర ఘనముగా సింహము గర్జించినాడు. ఘనముగా సింహంబు గర్జించినాదు మనుజ భాషలు పలికే మనుజ భాషలు పలికే మరి ఎన్నో విధముగా రాజచంద్ర నమనవి గై కొను రాజచంద్ర రాజోత్తమ స్వామి ఆ సింహము ఎన్నో నీచమైన మాటలు కఠినమైన మాటలు స్వామి. పలికాదయ్యా స్వామి ఏమానయ్యా సింగం ఎరిగించుమయ్యా సింగము నీతో ఎరిగించుమయ్యా సింగము నీతో ఎరిగించుమయ్యా సింగము నీతో ఎరిగించుమయ్యా ఈ మాట విని నాకు ఏదో చిత్రము దోసే ఈ మాట విని నాకు ఏమో ఆ, చిత్తము దోచె. ఈ మాట విని నాకు ఏదో చిత్రము దోసే ఈ మాట విని నాకు ఏమో చిత్తము దోచె. నేమించి దాచాక నేమించి దాచాక
చాక నిక్కంబుగను తెలుపు ఏమానేనయ్యా లింగము నీతో ఎరిగింతుమయ్యా స్వామి